సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో ఏపీఎస్సీ ఏడబ్ల్యూ 2016 పేపర్ 3లో సో 26th క్వశ్చన్ నుంచి 50th క్వశ్చన్ వరకు చూడబోతున్నాం. సో 26th క్వశ్చన్ చూసుకుంటే మనకి ఒక ట్రస్ట్ ఇచ్చాడు. ఆ ట్రస్ట్లో ఒక మెంబర్ ఎక్స్ అని ఇచ్చాడు అనమాట. ఆ మెంబర్ ఎక్స్ ఒక ఫోర్స్ ఎంత అని అడిగాడు. సో సేమ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ మనకి పేపర్ కూడా వచ్చింది. సో ట్రస్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా చూడాలి. సో ఒకసారి చూడండి, ఆల్రెడీ నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను. సో ఎప్పుడైనా మనకి టూ కొలినియన్ మెంబర్స్ అనేవి ఉన్నప్పుడు సో థర్డ్ మెంబర్లో మనకి ఫోర్స్ అనేది 0 ఉంటుంది. సపోజ్ ఇవి రెండు మనకి, ఇది ఫస్ట్ మెంబర్, ఇది సెకండ్ మెంబర్ అనుకుంటే, ఈ 2 మెంబర్స్ మనకి ఎలా ఉన్నాయి, కొలినియర్గా ఉన్నాయి కాబట్టి సో థర్డ్ మెంబర్లో మనకు ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా 2 నాన్ కొలినియన్ మెంబర్స్ ఉంటే, ఒకవేళ మనకి ఎక్స్టర్నల్ లోడ్ అనేది అక్కడ జాయింట్ దగ్గర లేనప్పుడు సో ఈ 2 నాన్ కొలినియన్ మెంబర్స్లో ఫోర్స్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. సో ఈ చిన్న ప్రాపర్టీని మనం యూజ్ చేసి 0 మెంబర్స్ని డైరెక్ట్గా చూసి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవి రెండు నాన్ కొలినియర్ మెంబర్స్, ఈ మెంబర్ నాన్ కొలినియర్ ఉంది, ఇవి రెండు నాన్ కొలినియర్ మెంబర్స్. సో దాని మీద జాయింట్ దగ్గర మనకు ఎలాంటి ఫోర్స్ లేదు కాబట్టి ఈ రెండు మెంబర్స్లో ఫోర్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో అలాగే మనం ఈ మెంబర్, ఈ రెండు కొలినియర్ మెంబర్స్ కదా, ఈ రెండు మెంబర్స్ కొలినియర్ మెంబర్స్. సో మనకి థర్డ్ మెంబర్లో మనకు ఫోర్స్ ఏముంటుంది, 0 ఉంటుంది. సో అలాగే మనం ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక మెంబర్ ఉంది. సో ఇది థర్డ్ మెంబర్లో మనం ఫోర్స్ ఏం చెప్పొచ్చు, 0 అని చెప్పొచ్చు. సో ఇండైరెక్ట్గా మనకి 4 మెంబర్స్లో 0 ఫోర్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకు వాడు అడుగుతుంది ఏంటి అంటే, ఫోర్స్ ఇన్ దిస్ మెంబర్ ఎక్స్, ఈ మెంబర్లో మనకి ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా రియాక్షన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సపోజ్ దీన్ని ఆర్ఏ అనుకుందాం, సో ఇది ఆర్బి అనుకుందాం. సో మనం ఏం చేస్తున్నామంటే సమ్మేషన్ ఆఫ్, సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాం. సో చేసినప్పుడు 2 కిలోన్యూటన్ ఇంటూ 2 పాజిటివ్, క్లాక్ వైజ్ కాబట్టి 2 × 2 పాజిటివ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆర్బీ ఇంటూ 4 అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి ఆర్బీ ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకు ఆర్బీ వాల్యూ ఎంత వస్తుందంటే 1 కిలోన్యూటన్ వస్తుంది అనమాట. సో నాకు ఆర్బీ వాల్యూ 1 కిలోన్యూటన్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్ యూస్ చేసి నేను సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ నాకు వర్టికల్ ఫోర్స్ ఆర్బీ 1 కిలోన్యూటన్ ఉంది. సో పైకి వర్టికల్ ఉంది కాబట్టి సో నాకు ఈ ఇంక్లైన్ మెంబర్లో మనకి ఫోర్స్ ఎలా ఉండాలంటే డౌన్వర్డ్ ఉండాలి. సో ఇది నాకు ఎంతో తెలియదు, సపోజ్ ఇది F1 అనుకుంటున్నాను, ఇది F1. సో ఇక్కడ హారిజాంటల్ మెంబర్లో నాకు ఫోర్స్, సపోజ్ ఇది మనకి కిందకు ఉంది కాబట్టి సో మనకి బయటికి వస్తుంది అనమాట ఫోర్స్. సో ఇది Fx అనుకుందాం. సో రెండింటి మధ్యలో మనకి యాంగిల్ ఎంత అంటే tan θ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 2/2 45 ఉంది. అంటే tan 45 మనకి 1 అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా యాంగిల్ అనేది మనకి 45 degrees ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో నాకు ఏమవుతుంది, సో F1 cos 45 అనేది దేంతో ఈక్వల్ అవుతుందంటే Fxతో ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు సో పైకి 1 కిలోన్యూటన్ ఉంది కాబట్టి కిందకు వచ్చేసి F1 sin 45 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయగలిగితే F1 ఈజ్ ఈక్వల్ టు √2 కిలోన్యూటన్ అవుతుంది. సో ఈ √2 కిలోన్యూటన్ మనకి పైన సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో F1 √2 ఇంటూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో cos 45 నాకు ఎంత 1/√2 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు Fx. సో డైరెక్ట్గా నాకు ఫోర్స్ ఇన్ ద మెంబర్ ఎక్స్ నాకు ఎంత వస్తుందంటే 1 కిలోన్యూటన్ వచ్చింది. సో డైరెక్ట్గా ఫోర్స్ ఇన్ ఎక్స్ అనేది 1 కిలోన్యూటన్ రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి టెన్షన్ కంప్రెషన్ అని రెండు ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం టెన్షన్ కంప్రెషన్, ఇప్పుడు జాయింట్ దగ్గర మనకి ఏ డైరెక్షన్లో అయితే మనకు ఫోర్స్ ఉంటుందో ఈ మెంబర్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకో జాయింట్ వచ్చింది కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ జాయింట్ దగ్గర సో మనకి ఈ మెంబర్లో మనకి ఫోర్స్ ఎలా ఉంటుందంటే టెన్షన్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, అవే ఫ్రమ్ ద జాయింట్ ఫోర్స్ ఉంటే టెన్షన్, టువర్డ్స్ ద జాయింట్ ఉంటే కంప్రెషన్. సో ఇక్కడ మనకి F1 ఫోర్స్ మెంబర్లో టువర్డ్స్ ద జాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే కంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ మెంబర్లో F1 మెంబర్లో మనకి కంప్రెషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ Fx మెంబర్లో మనకి అవే ఫ్రమ్ ద జాయింట్ ఉంది కాబట్టి టెన్షన్ ఫామ్ అవుతుంది ఆ మెంబర్లో. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 1 కిలోన్యూటన్ టెన్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ క్వశ్చన్, మెథడ్ ఆఫ్ జాయింట్స్ మనకి ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ని మనం అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే 3 స్పాన్ కంటిన్యూస్ బీమ్ ఇచ్చాడు, ఫిక్స్డ్ అట్ ఎండ్స్ అనమాట. సో ఎండ్స్ దగ్గర మనకి ఫిక్స్ అయి ఉంది. సో కాకపోతే 3 స్పాన్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇది ఫస్ట్ స్పాన్, ఇది సెకండ్ స్పాన్, ఇది థర్డ్ స్పాన్, సపోర్టెడ్ బై అన్ఈల్డెడ్ రోలర్స్ అంటున్నాడు. సో ఇది మనకి ఇంపార్టెంట్. అన్ఈల్డింగ్ రోలర్స్ అంటే ఏంటి అంటే సో మనకి దాంట్లో ఎలాంటి ఎక్స్టెన్షన్స్ కానీ కంప్రెషన్స్ కానీ లేవన్నమాట. అంటే మనకు ఎక్స్ డైరెక్షన్లో ఎలాంటి మూమెంట్ లేదు, వై డైరెక్షన్స్లో ఎలాంటి మూమెంట్ లేదు, స్టిఫ్గా ఉంది మెంబర్ అంటున్నాడు. సో వాట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. సో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఒక సైజ్ మనకి ఏంటి అంటే సో మనకి ఆల్రెడీ తెలుసు. సో మనకి కైనమాటిక్ ఇండిటర్మినెన్స్ అయితే ఎంతైతే ఉంటుందో సో అది బై డీకే అవుతుంది అనమాట.
సో అంటే మనం ఇండైరెక్ట్గా కైనమాటిక్ ఇండిటర్మినసీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి డీకే క్యాలిక్యులేట్ చేయాలంటే సపోజ్ మనకి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. సో మనకి దీనికి డిఫ్లెక్షన్ ప్రొఫైల్, ఎలాస్టిక్ డిఫ్లెక్షన్ ప్రొఫైల్ డ్రా చేస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి అన్నోన్స్ ఏంటి అంటే మనకి డీకే క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఎన్ని మూమెంట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో అన్యీల్డింగ్ రోలర్ అని ఇచ్చాడు, అంటే ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో మనకి ఎలాంటి మూమెంట్ లేదు. సో మనకి ఇంకా ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనకి స్లోప్ మాత్రమే. అంటే ఇప్పుడు మన దగ్గర 2 జాయింట్స్ ఉన్నాయి, బి, సి దగ్గర మాత్రమే 2 జాయింట్స్ ఉన్నాయి, అంటే మన దగ్గర 2 రొటేషన్స్ పాసిబుల్ అవుతుంది, అంటే రెండు చోట్ల మనకి స్లోప్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, డీకే ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాను. సో ఆ 2 ఏంటి అంటే ఒకటి థీటా అట్ బి, ఇంకోటి థీటా అట్ సి. సో ఏడి దగ్గర మన ఫిక్స్డ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి స్లోప్ అనేది 0 ఉంటుంది, అక్కడ డిఫ్లెక్షన్ అనేది 0 ఉంటుంది, కాబట్టి మనకి ఎలాంటి డీకే అనేది 0 అవుతుంది అక్కడ ఏడి దగ్గర. సో బీసీ దగ్గర అన్యీల్డింగ్ రోలర్ అని ఇచ్చాడు కాబట్టి సో మనకి 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి కాబట్టి డీకే వాల్యూ అనేది మనకు 2 అవుతుంది. సో ఇప్పుడు నాకు సైజ్ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే సో డైరెక్ట్గా సైజ్ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/2, డీకే బై డీకే అని రాసాం కాబట్టి 2/2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ విల్ బి 2/2. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇచ్చిన స్ట్రక్చర్లో డీకే వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, అదే మీకు సైజ్ ఆఫ్ ది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇచ్చాడు. సో ఇందులో ఏది డిస్ప్లేస్మెంట్ మెథడ్ అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు క్వశ్చన్స్ వచ్చాయి. సో మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి స్టిఫ్నెస్ మెథడ్, ఫ్లెక్సిబిలిటీ మెథడ్. సో అలాగే మనకి ఫ్లెక్సిబిలిటీ మెథడ్లో మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఫ్లెక్సిబిలిటీ మెథడ్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫ్లెక్సిబిలిటీ మెథడ్ అన్నా, ఫోర్స్ మెథడ్ అన్నా, కంపాటిబిలిటీ మెథడ్ అన్నా ఒకటే. సో క్వశ్చన్లో ఈ 3 పేర్లలో ఏది వచ్చినా కూడా ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ మెథడ్ అనుకోవాలి. సో అలాగే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనొచ్చు, లేదంటే డిస్ప్లేస్మెంట్ మెథడ్ అనొచ్చు, లేదంటే ఈక్విలిబ్రియం మెథడ్ అనొచ్చు, అంటే ఎఫ్ఎఫ్సి లేదా డిఎస్ఈ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఫోర్స్ మెథడ్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే థీరమ్ ఆఫ్ 3 మూమెంట్స్, అలాగే మెథడ్ ఆఫ్ కన్సిస్టెంట్ డిఫార్మేషన్, ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ మెథడ్. సో దీంట్లో మనం ఏం యూస్ చేస్తామంటే కాస్టిగ్లియానోస్ థీరమ్ 2 యూస్ చేస్తాం, అది మనకి ఫోర్స్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్తుంది అనమాట. సో ఈ మెథడ్ మనం ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లో డైరెక్ట్గా మీకు స్ట్రక్చర్ ఇచ్చేసి ఈ స్ట్రక్చర్ని మనం ఏ మెథడ్తో సాల్వ్ చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతాడు. సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలంటే డీకే డిఎస్లు క్యాలిక్యులేట్ చేయాలి, అంటే స్టాటిక్ ఇండిటర్మినసీ, కైనమాటిక్ ఇండిటర్మినసీ, ఇవి 2 క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండిట్లో మనకి ఏదైతే మినిమం వస్తుందో ఆ మినిమంని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ డీకే కనుక లెస్ వస్తే, అంటే ఇప్పుడు డీకే డిఎస్ 2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకవేళ డిఎస్ అనేది తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ స్ట్రక్చర్ని మనం ఏ మెథడ్లో అనాలిసిస్ చేస్తామంటే ఫోర్స్ మెథడ్లో, అంటే ఫ్లెక్సిబిలిటీ మెథడ్లో అనాలిసిస్ చేస్తాం. ఒకవేళ డీకే డిఎస్లో మనకి డీకే వాల్యూ తక్కువ వచ్చింది అంటే డిఎస్ కంటే కంపేర్ చేసుకుంటే డీకే వాల్యూ తక్కువ వస్తే మనం డిస్ప్లేస్మెంట్ కానీ స్టిఫ్నెస్ మెథడ్ కానీ ఈక్విలిబ్రియం మెథడ్ కానీ యూస్ చేస్తాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. డిఎస్ తక్కువ వచ్చినప్పుడు ఈ మెథడ్ యూస్ చేస్తాం, డీకే తక్కువ వచ్చినప్పుడు ఈ మెథడ్ యూస్ చేస్తాం. సో అలాగే ఫ్లెక్సిబిలిటీ మెథడ్లో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఈ 4 మెథడ్స్ ఇంపార్టెంట్. అలాగే డిస్ప్లేస్మెంట్ స్టిఫ్నెస్ మెథడ్లో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, క్యానీస్ మెథడ్. సో దీంట్లో మనం కాస్టిగ్లియానోస్ థీరమ్ 1 అనేది యూస్ చేస్తాం అనమాట. సో ఎక్కడ థీరమ్ 1 యూస్ చేస్తాం, ఎక్కడ థీరమ్ 2 యూస్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ అనేది మీకు ప్రింట్ అయి ఉండాలి మైండ్లో, ఎప్పుడు అడిగినా మీరు చెప్పే విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే ఈ కింది ఇచ్చిన మెథడ్స్లో ఏది డిస్ప్లేస్మెంట్ మెథడ్ అని అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ మెథడ్ అంటే కాదు, డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటే మనకి స్టిఫ్నెస్ మెథడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కూడా మనకి డిస్ప్లేస్మెంట్ మెథడ్, ఇది కరెక్ట్ అనమాట. సో ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. సో కొంతమంది క్యానీస్ మెథడ్ కూడా ఉంది కదా, ఇది కూడా మనకి డిస్ప్లేస్మెంట్ మెథడ్లోనే ఇచ్చాడు కదా, ఇది కూడా కరెక్ట్ అవ్వచ్చు కదా అంటారు. కరెక్టే, కానీ మనకి 2 ఆప్షన్స్ మనకు ఉన్నప్పుడు మనం మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్యానీస్ మెథడ్ అనేది మనకి ఇటరేటివ్ మెథడ్ అనమాట. అంటే స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ని మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేసినప్పుడు మనకు ఫైనల్గా అప్రోచ్ అయ్యే మెథడ్ని మనం ఏమంటామంటే క్యానీస్ మెథడ్ అంటాం. సో మనకు బేసిక్ మెథడ్స్ వచ్చేసి స్లోప్ డిఫ్లెక్షన్, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్. సో ఎప్పుడైనా మనకి 2 ఆప్షన్స్లో కనిపించాయంటే ఫస్ట్ ప్రియారిటీ మనకి ఈ రెండింటికే ఇవ్వాలన్నమాట. సో ఒకవేళ ఇవేమీ లేకుండా క్యానీస్ మెథడ్ మాత్రమే ఆప్షన్స్లో ఉంటే అప్పుడు మనం ఆన్సర్ని క్యానీస్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు 2 ఇచ్చాడు కాబట్టి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనేది మనకు బేసిక్ మెథడ్ కాబట్టి సో దాన్ని మనం ఆన్సర్గా పిక్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ అడుగుతున్నాడు. సో స్ట్రక్చర్ ఇచ్చాడు, స్ట్రక్చర్ దగ్గర మనకి కోఆర్డినేట్స్ ఇచ్చాడు, ఆ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటున్నాడు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ అని. సో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే స్టిఫ్నెస్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ డిఫ్లెక్షన్. సో దాని యొక్క ఇన్వర్సే మనకి ఫ్లెక్సిబిలిటీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 2 కోఆర్డినేట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను
ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్ అనేది మనకి 2x2 అనమాట. సో మనకి 2x2 మ్యాట్రిక్స్ అనమాట. సో దీంట్లో నాకు ఫస్ట్ కాలం కావాలంటే, ఫస్ట్ కాలం అంటే ఈ కాలం. సో ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ నాకు కావాలంటే నేను ఏం చేస్తాను అంటే, నేను యూనిట్ 1 అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ కోఆర్డినేట్ ఏదైతే ఇచ్చాడో ఈ ఫస్ట్ కోఆర్డినేట్ దగ్గర నేను ఫోర్స్ అప్లై చేస్తాను అనమాట. సో ఫోర్స్ అప్లై చేసిన తర్వాత నేను మిగతా ఎన్ని కోఆర్డినేట్స్ అయితే ఉన్నాయో అన్ని కోఆర్డినేట్స్ డైరెక్షన్స్లో నేను డిస్ప్లేస్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఇండైరెక్ట్గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం కావాలి, నేను ఫస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేసినప్పుడు నేను ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ దగ్గర మనకి ఇచ్చిన లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ని డ్రా చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫస్ట్ డైరెక్షన్లో నాకు డిస్ప్లేస్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని F1 అని అనుకుంటాను. అంటే ఫస్ట్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ డైరెక్షన్లో డిఫ్లెక్షన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే, చూడండి ఒకసారి, నేను మూమెంట్ అప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, స్లోప్ వస్తుంది. సో మనకి క్యాంటిలివర్ బీమ్ విత్ మూమెంట్ అట్ ద ఫ్రీ ఎండ్కి మనకి ఏమవుతుంది, మూమెంట్ స్లోప్ ఏమవుతుంది, ML/EI అవుతుంది, ML/EI అవుతుంది. సో అదే మనకి స్టిఫ్నెస్ అంటే ఏంటి, స్టిఫ్నెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై డిఫ్లెక్షన్. సో అదే మనకి ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్లో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫ్లెక్సిబిలిటీ అంటే డిఫ్లెక్షన్ బై లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు డిఫ్లెక్షన్ ML/EI వచ్చింది, దేనివల్ల వచ్చింది, స్లోపు మూమెంట్ అప్లై చేయడం వల్ల వచ్చింది. సో డివైడెడ్ బై M. సో నాకు F11 ఏమవుతుంది, L/EI అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా నాకు ఫ్లెక్సిబిలిటీ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కోఆర్డినేట్ నాకు ఏమవుతుందంటే L/EI అవుతుంది. సో అలాగే ఇప్పుడు నేను సెకండ్ కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఈ కాలంలో సెకండ్ ఎలిమెంట్ని. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సో ఫస్ట్ కోఆర్డినేట్ దగ్గర నేను లోడ్ అప్లై చేసినప్పుడు సెకండ్ డైరెక్షన్లో నాకు మూమెంట్ అనమాట. అంటే సెకండ్ డైరెక్షన్లో నాకు ఏమొస్తుంది, డిఫ్లెక్షన్ వస్తుంది. అంటే క్యాంటిలివర్ బీమ్ మీద ఫ్రీ ఎండ్ దగ్గర మూమెంట్ అప్లై చేసినప్పుడు నాకు డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో F12 ఈజ్ ఈక్వల్ టు, నా డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది, ML/2/2A అవుతుంది పర్ యూనిట్ లోడ్. మరి లోడ్ అంటే మూమెంట్ అప్లై చేస్తున్నాం కాబట్టి డివైడ్ బై M. అంటే నాకు ఏమవుతుంది, L/2/2A అవుతుంది అనమాట. సో F12 నాకు ఏమవుతుంది, L/2/2A అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ కాలం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సెకండ్ కాలంలో ఉన్న కోఆర్డినేట్స్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఏం చేయాలి, సో ఇచ్చిన క్యాంటిలివర్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నేను సెకండ్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తున్నాను. సో దాన్ని అప్లై చేసి ఫస్ట్ కోఆర్డినేట్ దగ్గర మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను, అలాగే ఫస్ట్ కోఆర్డినేట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను, సెకండ్ కోఆర్డినేట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇది నాకు 2. సో నాకు ఏం కావాలి అంటే F22 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సో నేను లోడ్ 2 డైరెక్షన్లో అప్లై చేస్తాను. సో ఈ డైరెక్షన్లో నేను డిఫ్లెక్షన్ కావాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ అట్ ద ఫ్రీ ఎండ్ మనకి ఏమవుతుంది, సో WL3/3A అవుతుంది. సో డివైడెడ్ బై లోడ్ కదా, లోడ్ అంటే W. సో నాకు ఫైనల్గా L3/3A అనేది నాకు F22 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇంకో కోఆర్డినేట్ కావాలి, F12 కావాలి, F21 అనుకుందాం, సారీ ఇది F21 అవుతుంది, ఇది F21, ఇది F12. సో ఇక్కడ నాకు F12 కావాలంటే నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్ విత్ ఫ్రీ హ్యాండ్ దగ్గర నేను లోడ్ అప్లై చేసినప్పుడు నాకు మూమెంట్ ద్వారా వచ్చే డిస్ప్లేస్మెంట్ ఏంటి, స్లోప్ కదా. సో ఈ క్యాంటిలివర్ బీమ్ విత్ ఫ్రీ హ్యాండ్ లోడ్ అప్లై చేసినప్పుడు నాకు స్లోప్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. స్లోప్ ఎంత వస్తుంది, నాకు WL/2/2A వస్తుంది, క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్కి స్లోప్. సో డివైడెడ్ బై లోడ్ చేయాలి కాబట్టి సో L/2/2A అనేది నాకు F12 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్డినేట్స్ అన్నింటి ఎక్కడ టాలీ అవుతుందో చూడండి. సో F11 L/EI అన్నాడు, సో ఇది కరెక్టే. సో F21 వచ్చేసి L/2/2EI, సో F21 వచ్చేసి L/2/2EI కరెక్టే. సో F12 L/2/2EI, సో F12 కూడా L/2/2EI, సో F22 కూడా L3/3A, ఇదంతా కరెక్టే. సో కాబట్టి ఇండైరెక్ట్గా నాకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా ఫస్ట్ ఆర్డినేట్లో మనకు లోడ్ అప్లై చేసి దాని తర్వాత మిగతా ఆర్డినేట్స్లో డిస్ప్లేస్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అది మనకి ఫస్ట్ కాలం ఇస్తుంది. సో సెకండ్ కాలం కావాలంటే సెకండ్ ఆర్డినేట్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ ఆర్డినేట్ని అప్లై చేసేసి మిగతా 2 ఆర్డినేట్స్లో మనం డిఫ్లెక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే, డిఫార్మేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి డైరెక్ట్గా సెకండ్ కాలం ఒక ఎలిమెంట్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి రిలీజ్ స్ట్రక్చర్ మీద, అంటే ఇప్పుడు మనం ఎలాంటి ఫిక్సింగ్ చేయట్లేదు ఇక్కడ. సో డైరెక్ట్గా వాడు ఇచ్చిన లోడ్స్ని మనం డైరెక్ట్గా స్ట్రక్చర్ మీద అప్లై చేస్తున్నాం. అదే మీరు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో అయితే అన్ని కోఆర్డినేట్స్ని మనం ఫిక్స్ చేసి మనకి ఏ డైరెక్షన్ అయితే లోడ్ కావాలో ఆ డైరెక్షన్ లోడ్ అప్లై చేసి మిగతా 3 కోఆర్డినేట్స్ దగ్గర మనం డిఫార్మేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే దీని మీద వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. సో అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఇరిగేషన్ నుంచి ఇచ్చాడు ఇది. సో అగ్రికల్చరల్ ల్యాండ్ ఒక ఏరియా ఇచ్చాడు. సో 437 hectares అని ఇచ్చాడు. సో ఇట్ ఈస్ టు ఇరిగేట్ అ పర్టికులర్ క్రాప్. ఓకే. ద బేస్ పీరియడ్ ఆఫ్ ద క్రాప్, బేస్ పీరియడ్ మనకి 90 days అని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ టోటల్ డెప్త్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ బై ద క్రాప్. అంటే ఇప్పుడు డెల్టా అంటే ఆ క్రాప్కి మనకి ఎంత వాటర్ కావాలి అంటే 105 centimeters వాటర్ కావాలి. సో ఇప్పుడు రెయిన్ఫాల్ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా 15 centimeters అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏంటి డెల్టా అంటే ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్గా మనకి ఆ క్రాప్ని పండించడానికి మనకి కావాల్సిన వాటర్ రేట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ న్యాచురల్గానే మనకు 15 పడుతుంది. సో 15 వస్తుంది, కానీ మనకు 105 కావాలి. అంటే మనకి ఎంతైతే డిఫిషియెంట్ ఉందో అంత డిఫిషియెంట్ని మనం ఏం చేయాలి, ఇరిగేషన్ యూస్ చేసి మనం ఎక్స్టర్నల్గా వాటర్ని సప్లై చేయాలన్నమాట. అంటే ఎంత వాటర్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే ఫైనల్ డెల్టా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇది చాలామంది 105 యూస్ చేస్తారు, ఆన్సర్ తప్పు వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి రెయిన్ఫాల్ ఉంది కాబట్టి ఈ రెయిన్ఫాల్ మనం ప్రొవైడ్ చేయట్లేదు, నేచరే మనకి రెయిన్ఫాల్ని ఇస్తుంది కాబట్టి ఆ రెయిన్ఫాల్ని మనం సబ్ట్రాక్ట్ చేసి మనకి ఎంతైతే డిఫిషియెంట్ ఉంటుందో అంత డిఫిషియెంట్ వాటర్ని మనం ఇరిగేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 105లో నుంచి నేను 15 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 90 centimeters వస్తుంది. సో ఈ 90 centimeters నేను వాటర్ని సప్లై చేయాలి. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు చూడండి, డ్యూటీ ఆఫ్ ద ఇరిగేషన్ వాటర్ అడుగుతున్నాడు. సో డ్యూటీ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు నేను 1 meter cube per second అంటే 1 meter cube per second డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ని నేను కంటిన్యూస్గా ఇరిగేషన్ ల్యాండ్ మీద నేను వదిలితే ఎంత ల్యాండ్ నేను ఇరిగేట్ చేయగలను అనేది. ఇప్పుడు 1 meter cube per second డిశ్చార్జ్ని నేను కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తే నేను ఎంత ల్యాండ్ నేను ఇరిగేట్ చేయగలను అనేది మనకి డ్యూటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనకు బేసిక్ ఫార్ములా ఉంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8.64 ఇంటూ బేస్ పీరియడ్ డివైడెడ్ బై డ్యూటీ. మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే మనకి యూనిట్స్ ఇంపార్టెంట్. ఈ యూనిట్స్ ఏంటి మనకి, ఇది మీటర్. సో బి వచ్చేసి మనకి బేస్ పీరియడ్ డేస్లో ఉంటుంది, డ్యూటీ వచ్చేసి హెక్టార్ పర్ క్యూమిక్ ఉంటుంది, హెక్టార్ పర్ క్యూమిక్. సో కానీ మనకి ఇక్కడ డెల్టా సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 864 ఇంటూ బేస్ పీరియడ్ డివైడ్ బై డ్యూటీ వస్తుంది అనమాట. సో డెల్టా మనకి ఏం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 90 సరిపోతుంది, ఎందుకంటే 15 ఆల్రెడీ మనకు రెయిన్ఫాల్ వస్తుంది కాబట్టి. సో 864 ఇంటూ నాకు బేస్ పీరియడ్ ఎంత 90 days ఇచ్చాడు, డివైడెడ్ బై డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో డైరెక్ట్గా నేను డ్యూటీ క్యాలిక్యులేట్ చేస్తే 864 hectares per cubic అనేది నాకు ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనే. కాకపోతే ఏంటి అంటే చిన్న ట్విస్ట్ ఏంటి అంటే రెయిన్ఫాల్ 15 centimeters ఇచ్చాడు, కాకపోతే ఆ రెయిన్ఫాల్ని మనం ఎక్స్ట్రాగా మళ్ళీ ఇరిగేషన్లో ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 15 centimeters తీసేసి మిగిలిన వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూని మనం ఇరిగేషన్ ఫామ్లో మనం ఆ క్రాప్కి సబ్మిట్ చేస్తాం అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో బేస్ పీరియడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకి క్రాప్లో ఫస్ట్ వాటరింగ్ నుంచి లాస్ట్ వాటరింగ్ వరకు మనకి ఎంతైతే టైం గ్యాప్ ఉంటుందో డేస్లో దాన్ని మనం ఏమంటామంటే బేస్ పీరియడ్ అంటాం. సో అలాగే మనకి డెల్టా అంటే తెలుసు, డెల్టా అంటే టోటల్ వాటర్ అనమాట, ఎంత వాటర్ మనం సప్లై చేస్తున్నాం త్రూఅవుట్ ద బేస్ పీరియడ్, దాన్ని మనం డెల్టా అంటాం. సో డ్యూటీ అంటే ఇప్పుడే చెప్పాను, హెక్టార్ పర్ క్యూమిక్స్లో మనం దాన్ని డినోట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అబ్జల్యూట్ స్టిఫ్నెస్ ఆఫ్ ఎ ప్రిజ్మాటిక్ మెంబర్ విత్ 1 end hinged అన్నాడు. సో ఒక ఎండ్ హింజ్డ్ అయితే మనకి స్టిఫ్నెస్ వాల్యూస్, ఈ స్టిఫ్నెస్ వాల్యూస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో స్టిఫ్నెస్ అంటే మనకి ఏంటి అందరికీ తెలిసింది. స్టిఫ్నెస్ అంటే ఏంటి, మనకు యూనిట్ రొటేషన్ అంటే 1 radian రొటేషన్ చేయడానికి మనకి ఎంత మూమెంట్ మనం అప్లై చేయాలనేది స్టిఫ్నెస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫార్ ఎండ్ కనుక మనకి ఫిక్స్ ఉంటే, సో ఫార్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ వాల్యూస్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ ఎండ్ ఫిక్స్డ్ అయితే మనకి స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 4EI/L అవుతుంది. సో 4EI/L అవుతుంది. సో అదే ఇప్పుడు ఫార్ ఎండ్ అనేది హింజ్డ్ అయితే, సో ఫార్ ఎండ్ ఈజ్ హింజ్డ్ అయితే సో మనకి స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 3EI/L అవుతుంది అనమాట. సో ఒకవేళ మనకి క్యాంటిలివర్ ఉంటే, వెన్ క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు మూమెంట్ అట్ ఫ్రీ ఎండ్, ఒకవేళ మూమెంట్ మనకి ఫ్రీ ఎండ్ దగ్గర ఉంటే, మూమెంట్ అట్ ఫ్రీ ఎండ్ ఉంటే సో దీనికి మనకి ఏమవుతుందంటే EI/L అవుతుంది అనమాట. సో ఈ 3 వాల్యూస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చింది మనకి ఫార్ ఎండ్ మనకి హింజ్డ్ అయితే, ఒక హింజ్డ్ అయినప్పుడు మనకి స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నాడు. సో స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ మనకు వచ్చేసి 3EI/L అవుతుంది అనమాట ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3EI/L అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ద యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ ఎ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఫ్రమ్ ఆన్ ద ఫ్లేంజ్ టు ద వెబ్ ప్లేట్ ఆఫ్ ఎ స్టీల్ బీమ్ అడుగుతున్నాడు. సో ఇది మనకి స్టీల్ స్ట్రక్చర్స్ నుంచి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, సో మనకి ఆ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అనేది డిస్పర్షన్ అవుతుంటుంది కదా ఫ్లేంజ్లో నుంచి వెబ్కి.
సో దాని యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది కోడల్ ప్రొవిజన్ డైరెక్ట్గా. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 60 degrees విత్ వెర్టికల్ అనేది అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, విత్ వెర్టికల్ విత్ హారిజాంటల్. సో హారిజాంటల్ 30 degrees, వెర్టికల్తో 60 degrees. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే స్వే క్యాలిక్యులేషన్స్ అండ్ నాన్ స్వే క్యాలిక్యులేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ సింగిల్ ఆపరేషన్. సో ఈ కింది ఏ మెథడ్లో మనకి స్వే అండ్ నాన్ స్వే క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకటే ఆపరేషన్లో కంప్లీట్ అవుతాయని అడుగుతున్నాడు. సో మనకు ఒకవేళ ఈ క్వశ్చన్ గురించి మనకు ఐడియా లేదు, బట్ మనకి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఐడియా ఉంది, యూనిట్ లోడ్ మెథడ్ ఐడియా ఉంది. సో మనకి ఈ మెథడ్స్ మనకు తెలిస్తే చాలు. సో మనకి యూనిట్ లోడ్ మెథడ్ దేనికి యూస్ చేస్తాం మనం? యూనిట్ లోడ్ మెథడ్ అనేది మనకి డిఫ్లెక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తామని అందరికీ తెలుసు. సో ఇది ఖచ్చితంగా ఆన్సర్ అయితే కాదు. సో ఇది ఖచ్చితంగా ఆన్సర్ కాదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చూడండి. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే రెండింటిని సపరేట్గా చేస్తాం. మీకు కావాలంటే చూసుకోవచ్చు, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మనకి స్వే అనాలిసిస్ అనేది సపరేట్గా ఉంటుంది. సో మీకు డైరెక్ట్ మూమెంట్స్ వల్ల వచ్చినది సపరేట్గా చేస్తాము, నాన్ స్వే మూమెంట్స్ అని సపరేట్గా చేస్తాము, స్వే మూమెంట్స్ అని సపరేట్గా చేస్తాము. సో ఇది కలిపి మనం ఎక్కడ చేసినట్టు మనకి ఎలాంటి ఐడియా రావట్లేదు కాబట్టి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నన్ ఆఫ్ ది ఆన్సర్స్ కూడా మనకు మోస్ట్ ప్రాబబ్లీ ఆన్సర్ అవ్వదు. సో కాబట్టి మనకి లాజికల్గా గెస్ చేసుకుంటే క్యానిస్ మెథడ్ మనకి ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో క్యానిస్ మెథడ్ అంటే మనం ఎక్కువ చదవం, ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో మనకి ఏంటి అంటే మొత్తం అన్ని దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి అనమాట. సో ఇది మనకి స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, దాని ఒక ఇటరేషన్స్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని మనం చేసినప్పుడు ఫైనల్గా ఒక ఫార్ములాను అప్రోచ్ అవుతాం. అదే దాన్ని మనం క్యానిస్ మెథడ్ అంటాం అనమాట. సో దీంట్లోనే మనకి క్యారీ ఫార్వర్డ్, క్యారీ ఓవర్ మూమెంట్స్ ఉంటాయి, దీంట్లోనే స్వే మూమెంట్స్ ఉంటాయి, దీంట్లోనే రొటేషన్స్, కాంట్రిబ్యూషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఒకటే ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఒక్కటే ఈక్వేషన్లో మనం అన్ని ఎఫెక్ట్స్ దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో అదే మనకి క్యానిస్ మెథడ్ అవుతుంది. సో దీని ఆన్సర్ కూడా మనకి క్యానిస్ మెథడ్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎడ్డీస్ థీరం ఇస్ వ్యాలిడ్ ఫర్ అంటున్నాడు. సో ఎడ్డీస్ థీరం మనం ఎక్కడ చూస్తామంటే ఆర్చెస్లో చూస్తాం. సో ఆర్చెస్లో మనం ఎడ్డీస్ థీరం చూస్తాం. సో ఎడ్డీస్ థీరం ఏం చెప్తుందంటే, సో ఒకవేళ బెండింగ్ మూమెంట్, ఇప్పుడు మనం ఒక ఆర్చ్ తీసుకుంటే, సపోజ్ మనం ఇది ఒక ఆర్చ్ తీసుకుంటే, సో బెండింగ్ మూమెంట్ అట్ ఎనీ సెక్షన్, సో మనకి ఈ ఆర్చ్లో బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అది దేంతో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుందంటే, సో మన లీనియర్ ఆర్చ్కి గివెన్ ఆర్చ్కి, సపోజ్ మన లీనియర్ ఆర్చ్ ఇలా వచ్చిందంటే, సపోజ్ మన లీనియర్ ఆర్చ్ ఇలా ఉంది. సో మనకి బెండింగ్ మూమెంట్ అనేది సపోజ్ ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ బెండింగ్ మూమెంట్ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుందంటే దేంతో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుందంటే ఈ వెర్టికల్ డిఫరెన్స్ ఉంది కదా, ఇది లీనియర్ ఆర్చ్, లీనియర్ ఆర్చ్కి మన నార్మల్ ఆర్చ్కి మధ్యలో ఉండే వెర్టికల్ ఆర్డినేట్ ఏదైతే ఉందో దాంతో మనకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది మనకు ఓన్లీ వ్యాలిడ్ ఫర్ వెర్టికల్ లోడ్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ వెర్టికల్ ఆర్డినేట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సో మనకి ఇది ఓన్లీ వెర్టికల్ లోడ్స్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లీనియర్ ఆర్చ్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా సపోజ్ ఇప్పుడు మనం ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాం, పాయింట్ లోడ్ అప్లై చేసాం. సో దానికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షేప్లో మనం ఒక ఆర్చ్ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఆర్చ్ అంటాం. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆ స్ట్రక్చర్ని మనం బిల్డ్ చేస్తే సో అక్కడ మనకి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అనేది ప్రతి చోట మనకి 0 ఉంటాయి అనమాట. సో ఆ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే లీనియర్ ఆర్చ్ అంటాము. సో దానికి ఇంకో పేరు ఏంటి అంటే థియరిటికల్ ఆర్చెస్ అనమాట. సో అది ఇంపార్టెంట్. ఇది ఈ బెండింగ్ మూమెంట్ షేప్నే మనం ఒక ఆర్చ్ కింద చూపిస్తాం అనమాట. దీన్నే మనం ఏమంటామంటే లీనియర్ ఆర్చ్ అంటాం. సో ఇది మనం యాక్చువల్గా యూజ్ చేసే ఆర్చ్. ఈ రెండు ఆర్చెస్కి మధ్యలో ఉండే ఆ వెర్టికల్ ఆర్డినేట్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అవుతుంది ఆ బెండింగ్ మూమెంట్కి ఆ పాయింట్ దగ్గర. సో అదే మనకి ఎడ్డీస్ థీరం చెప్తుంది అనమాట. అది దేనికి మనకి వ్యాలిడ్ అవుతుందంటే ఓన్లీ వెర్టికల్ లోడ్స్కి వ్యాలిడ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే IS 875 విండ్ లోడ్ది. సో వెన్ యాక్సెస్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ఎక్సెప్ట్ ఫర్ మెయింటెనెన్స్, అంటే ఇప్పుడు మనకి విండ్ లోడ్స్ రూఫ్స్ మీద ఓన్లీ మనకి మెయింటెనెన్స్కి మాత్రమే అలవ్ ఉంటుంది అంటున్నారు, వేరే దానికి అలవ్ లేదు. సో అలాంటి టైంలో మనం డిజైనింగ్ ఎ ట్రస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్లేన్ ఏరియా ఇస్ అడాప్టెడ్ యాజ్. సో మనం ఎంత స్ట్రెస్కి మనం డిజైన్ చేస్తామని అడుగుతాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు లైవ్ లోడ్ మనకి 0.75 kN/m² వరకు మనకి అలవ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్పాన్ అనేది 10 degrees కంటే తక్కువ ఉన్నప్పుడు. సో అదే స్పాన్ అనేది 10 degrees కంటే ఎక్కువ ఉంటే, ఇఫ్ స్పాన్ ఈజ్ మోర్ దాన్ 10 degrees కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే లైవ్ లోడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో 0.75 minus 0.02 for every 1 degree, for every 1 degree increase over, for every 1 degree increase over 10 degrees. సో ఇప్పుడు ఒకవేళ మీకు క్వశ్చన్లో 15 degrees అని ఇచ్చాడు అనుకోండి, 15 degrees రూఫ్ ఇచ్చినప్పుడు సో దాని ఒక లైవ్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అడిగితే మీరు ఏం చేస్తారు, లైవ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.75 minus 0.02 into 10 degrees మీద మనకి ఎంతైతే ఎక్సెస్ ఉంటుందో ఆ ఎక్సెస్ వాల్యూని, అంటే ఇప్పుడు 10 degreesకి 15 degreesకి మధ్యలో మనకి ఎంత వాల్యూ ఉంది, 5 గ్యాప్ ఉంది. సో 0.02 into 5.
సో మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అంత లైవ్ లోడ్కి మనం డిజైన్ చేస్తాం అనమాట. కాకపోతే ఇక్కడ ప్రొవిజన్ ఏంటి అంటే మనం 0.4 కంటే కూడా తక్కువ వెళ్ళకూడదు అనమాట. సో 0.4 kN/m² అనేది మనకు మినిమం. ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి దీని మీద, న్యూమరికల్ క్వశ్చన్స్. మనకి స్పాన్ రూఫ్ యొక్క ఇంక్లినేషన్ ఇస్తాడు, ఆ ఇంక్లినేషన్ మనకి ఎంత లైవ్ లోడ్ కావాలని అడుగుతాడు అనమాట క్వశ్చన్లో. సో కాబట్టి 10 degrees మీద మనకి ఎంత అయితే వాల్యూ ఉంటుందో, 12 అయితే 2, 15 అయితే 5, అలా ఆ 10 degreesకి మించి మనకి ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం 0.02తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని 0.75తో సపరేట్ చేస్తే మనకు వచ్చిందే లైవ్ లోడ్ అనమాట. సో ఇది జాగ్రత్త, మీరు చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ స్టీల్ నుంచి అడుగుతున్నాడు. స్టీల్ కాలమ్ ఇన్ మల్టీ స్టోరేజ్ స్ట్రక్చర్ క్యారీస్ అ లోడ్ ఇచ్చాడు. లోడ్ మనకి 125 kN ఇచ్చాడు. సో మన 2 ISMC 350 ఛానల్స్తో కన్స్ట్రక్ట్ చేశాను అంటున్నాడు. సో లేసింగ్స్ చేస్తున్నాను, లేసింగ్స్తో మనకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు లేసింగ్స్ ఒక లోడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో లేసింగ్స్ మనం డిజైన్ దేనికి చేస్తామంటే, లేసింగ్ విల్ బి డిజైన్ ఫర్ షియర్ ఫోర్స్ ఆఫ్ 2.5% ఆఫ్ ద టోటల్ యాక్సియల్ లోడ్. సో టోటల్ యాక్సియల్ లోడ్లో నుంచి 2.5% ఆఫ్ లోడ్ని మనకు లేసింగ్స్ మీద మనకు వస్తుందంటూ తీసుకుంటాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు 125 kN 2.5% ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి లేసింగ్ మీద మనకి ఎంత లోడ్ అనేది వస్తుంది అనేది వచ్చేస్తుంది. సో 2.5% 2.5/100 ఇంటూ 125 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.125 kN వస్తుంది. సో ఈ 3.125 kN మనకి లేసింగ్ డిజైన్ చేస్తాం అనమాట. సో సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ చిన్న కోడల్ ప్రొవిజన్ మనకు గుర్తుంటే మనం ఆన్సర్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒక ఎలక్ట్రికల్ పోల్ 5 meters హైట్ ఉందన్నాడు. ఇట్ ఫిక్స్డ్ అట్ ద ఫౌండేషన్, అంటే ఫౌండేషన్ దగ్గర మనకు ఎలక్ట్రికల్ పోల్ని ఫిక్స్ చేసి ఉంది, అంటే ఫిక్స్డ్ అండ్. సో ఇట్ క్యారీస్ ఎ వైర్ అట్ ద టాప్, ఒక వైర్ ఉంది అంటున్నాడు. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ సైడ్ వైస్, అంటే ఆ వైర్ అనేది మనకి ఏ డైరెక్షన్ అయినా మూవ్ అవ్వడానికి ఫ్రీగా ఉందన్నమాట. ఇప్పుడు ఎఫెక్టివ్ లెంత్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి వన్ సైడ్ ఫ్రీ, వన్ సైడ్ ఫిక్స్డ్ అయినప్పుడు మనకి ఎఫెక్టివ్ లెంత్ ఆల్రెడీ తెలుసు. ఎఫెక్టివ్ లెంత్ విల్ బి 2 times ది లెంత్. సో లెంత్ ఆల్రెడీ మనకు 5 అని ఇచ్చాడు కాబట్టి 2 into 5 మనకి ఎఫెక్టివ్ లెంత్ ఆన్సర్ ఏమవుతుందంటే 10 meters అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఒక ఫ్రీ ఎండ్ దగ్గర మనకి ఫ్రీ ఉందని కనుక్కుంటే చాలు అనమాట. సో నెక్స్ట్ స్లెండర్నెస్ రేషియో లిమిట్స్. ఈ స్లెండర్నెస్ రేషియో వాల్యూస్ అనేవి మీకు గ్రూప్లో నేను పోస్ట్ చేశాను, డిఫరెంట్ స్లెండర్నెస్ రేషియో వాల్యూస్. సో చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడింగ్ కేసెస్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్కి మనకి స్లెండర్నెస్ రేషియో వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కంప్రెషన్ మెంబర్స్ ఇచ్చాడు. సో రిజల్టింగ్ ఫ్రమ్ డెడ్ లోడ్ అండ్ సూపర్ ఇంపోజ్ లోడ్ అంటున్నాడు. సో డైరెక్ట్గా ఆన్సర్ మనకి 180 అవుతుంది. సో మిగిలిన వాల్యూస్ కూడా మీకు కావాలనుకుంటే ఒకసారి గ్రూప్లో చెక్ చేయండి, నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీ వాల్యూస్ని నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ద మినిమం థిక్నెస్ ఆఫ్ ద వెబ్ ప్లేట్ ఫ్రమ్ కరోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాడు. సో కరోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెబ్ ప్లేట్ ఒక థిక్నెస్ మినిమం ఎంత పెట్టాలి అంటే, కోడల్ ప్రొవిజన్ ప్రకారంగా మనకి 6 mm పెట్టాలన్నమాట. సో దీంట్లో మనకి ఎలాంటి లాజిక్ లేదు. సో మనకు మెటీరియల్ని ప్రొటెక్ట్ చేయడానికి మినిమం థిక్నెస్ అంటే కరోషన్ నుంచి తగ్గించుకోవడానికి, కరోషన్ ఎఫెక్ట్ నుంచి తగ్గించుకోవడానికి సో మనం మినిమం ఎంత థిక్నెస్ ఆఫ్ వెబ్ పెట్టాలనేది క్వశ్చన్ ఇచ్చాడు. సో డైరెక్ట్ కోడల్ ప్రొవిజన్ అనేది 6 mm అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, చూడండి ఒకసారి. ఏ కంప్రెషన్ మెంబర్ హ్యావింగ్ ఎ సేమ్ ఎఫెక్టివ్ లెంత్ అబౌట్ ఎనీ క్రాస్ సెక్షన్ ఏరియా యాక్సెస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ సెక్షన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్ట్రెంత్ అని అడుగుతున్నాడు. సో కంప్రెషన్ మెంబర్ని సేమ్ ఎఫెక్టివ్ లెంత్ ఉంటే సో ఏ క్రాస్ సెక్షన్లో అయినా మనకి సేమ్ ఉండేటట్టు మనం ఏ సెక్షన్ ప్రిఫర్ చేస్తామని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఐ సెక్షన్ అనేది మనం కంప్రెషన్ మెంబర్స్కి డిజైన్ చేయము, ఎందుకంటే మనం ఐ సెక్షన్స్ మెజారిటీగా బీమ్స్కి యూజ్ చేస్తుంటాము, అంటే బెండింగ్ మూమెంట్ రెసిస్ట్ చేయడానికి ఐ సెక్షన్ మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మన బెండింగ్ స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి టాప్ అండ్ బాటమ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఫైబర్స్ మనకి టాప్ అండ్ బాటమ్ దగ్గర ఉంటే మనకి సేఫ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐ సెక్షన్ అనేది బీమ్స్కి యూజ్ చేస్తాం కాబట్టి కంప్రెషన్ మెంబర్స్కి యూజ్ చేయం కాబట్టి ఇది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే మనం సింగిల్ సెక్షన్ తీసుకుంటే, సింగిల్ యాంగిల్లో ఏంటి అంటే ఇది కూడా మనం టెన్షన్ మెంబర్స్కి యూజ్ చేస్తాం అనమాట, కంప్రెషన్ మెంబర్స్కి యూజ్ చేయం. యాంగిల్ సెక్షన్స్ అనేవి మనకి టెన్షన్ మెంబర్స్కి యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం కంప్రెషన్ మెంబర్స్గా యూజ్ చేయాలి అంటే మనకి ఏమవ్వాలి అంటే, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఉంది కదా, ఆర్ వాల్యూ అనేది మనకి ఎక్కువ ఉండాలి. అంటే మనకి డిఫరెంట్ యాక్సెస్లో చూసుకున్నప్పుడు మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది ఏ మెంబర్కి అయితే ఎక్కువ ఉంటుందో ఆ మెంబర్ని మనం కంప్రెషన్ మెంబర్ కింద యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ సింగిల్ యాంగిల్ మెంబర్స్లో మనకి ఆర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ తక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే మెంబర్ అనేది ఈజీగా బకుల్ అవుతుంది. సో బకుల్ అవుతున్నప్పుడు మనం ఏంటి, కంప్రెషన్ మెంబర్ కింద దాన్ని మనం యూజ్ చేయలేము అనమాట. సో కాబట్టి యాంగిల్ కూడా మనం యూజ్ చేయలేము. సో ఇప్పుడు మన కన్ఫ్యూజన్ వచ్చేసి బాక్స్ సర్క్యులర్ అని ఉంటుంది. సో ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్ తీసుకుంటే, సర్క్యులర్ సెక్షన్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √/I/A.
సో ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఏ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకి సేమ్ వస్తుంది. కాబట్టి చూడండి, మీరు ఏ డైరెక్షన్లో అయినా మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయండి, సేమ్ వస్తుంది. సో కాబట్టి మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మీరు ఏ యాక్సిస్లో తీసుకున్నా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ రేడియస్ ఆఫ్ గైరేషన్ కానీ ఏ యాక్సిస్లో తీసుకున్నా మనకి సేమ్ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మనకి బక్లింగ్ అనేది మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని యాక్సిస్కి మనకి ఒకటే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఉంది. సో కాబట్టి దీంట్లో మనకి వీక్ యాక్సిస్ అంటూ ఏది లేదు. సో కాబట్టి మన సర్క్యులర్ సెక్షన్ అనేది మనకి బెస్ట్ సెక్షన్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, సర్క్యులర్ ట్యూబ్ అవుతుంది. సో బాక్స్ సెక్షన్ కూడా మనకి మంచి సెక్షనే, బట్ ఏంటి అంటే ఆఫ్టర్ సర్క్యులర్ ట్యూబ్. ఒకవేళ సర్క్యులర్ ట్యూబ్ కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చి ఇక్కడ మనం బాక్స్ ఇస్తే బాక్స్ని మనం పిక్ చేయొచ్చు. సో బాక్స్తో కంపేర్ చేసుకుంటే మన సర్క్యులర్ ట్యూబ్ అనేది మనకి మోస్ట్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ కంప్రెషన్ మెంబర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ విల్ బి సి, సర్క్యులర్ ట్యూబ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇన్ పీగర్డ్స్ కోషెంట్ మెథడ్, ఇది ఆర్సీస్లో నుంచి ఇచ్చాడు క్వశ్చన్. సో ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ ఎన్ ఇంటీరియర్ ప్యానల్ ఆఫ్ ఎ టీ బీమ్ బ్రిడ్జ్ అని అడుగుతున్నాడు. సో మనకి పీగర్డ్స్ కోషెంట్ అనేది మనకి దేనికి యూస్ చేస్తామంటే ఈ మెథడ్ అనేది మనకి 2-way స్లాబ్స్లో యూస్ చేస్తాం అనమాట. సో మనం దేనికి యూస్ చేస్తామంటే 2-way స్లాబ్లో మనకి పాయింట్ లోడ్ ఉంటే, సో మనకి సెంటర్లో పాయింట్ లోడ్ ఉంటే మనం మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి పీగర్డ్స్ కోషెంట్ మెథడ్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి అంటే ఇన్ ద పీగర్డ్స్ కోషెంట్ మెథడ్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ అన్ ఇంటీరియర్ ప్యానల్ ఆఫ్ ఎ టీ బీమ్కి ఏంటని ఇచ్చాడు ఆప్షన్స్. సో ఒకవేళ మనకి ఎలాంటి ఐడియా లేనప్పుడు మనం ఈజీగా గెస్ చేయాలి అంటే ఏమైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్నాయేమో చూడండి. ఎక్స్ట్రీమ్ కేసెస్ అనేవి మ్యాక్సిమం 90-95% మనకి ఆన్సర్స్ అనేవి తప్పు అవుతాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే 4th ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ డిస్పర్షన్ ఆఫ్ లోడ్ ఈజ్ కన్సిడర్డ్ త్రూ వేరింగ్ కోట్ ఓన్లీ అంటున్నాడు. అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్ అనేది ఓన్లీ వేరింగ్ కోట్ ద్వారానే డిస్పర్స్ అవుతుంది అంటున్నాడు. సో మనకి మ్యాక్సిమం వేరింగ్ కోట్తో పాటు మనకి మన స్ట్రక్చర్లో కూడా వచ్చేస్తుంది అనమాట ఆ మెంబర్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అలాగే పాయిజన్ రేషియో ఆఫ్ ద కాంక్రీట్ హ్యాస్ నో కాంట్రిబ్యూషన్ అంటున్నాడు. సో మన మూమెంట్ ఈక్వేషన్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పాయిజన్ రేషియో కనిపిస్తుంది మీకు. సో మనకి మూమెంట్స్ మనకి ఈక్వేషన్స్ తీసుకుంటే సో ఆ ఈక్వేషన్లో ఖచ్చితంగా మనం పాయిజన్ రేషియో అనేది యూస్ చేస్తాం కాబట్టి సో పాయిజన్ రేషియో అనేది కాంట్రిబ్యూషన్ ఉంది. సో నో కాంట్రిబ్యూషన్ అంటున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే అప్లికబిలిటీ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద కేస్ వెన్ ద వీల్ లోడ్ ఈజ్ సెంట్రల్లీ ప్లేస్డ్ అంటున్నాడు. సో మనకి ఏంటి అంటే ఈ పీగర్డ్స్ కర్వ్స్ కానీ ఈ కోషన్స్ కానీ మనకి పర్టికులర్ పాయింట్ లోడ్ అట్ ద సెంటర్ వరకు మనకు డిజైన్ చేసి ఉంటారనమాట. సో ఇప్పుడు ఒకవేళ లోడ్ అనేది ఎసెంట్రిక్ అయితే మనం ఏం చేస్తామంటే మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూస్ చేసి మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మెయిన్గా మనకి పీగర్డ్ కర్వ్స్ కానీ ఆ పీగర్డ్స్ కోవిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాయింట్ లోడ్ అట్ ద సెంటర్కి మనకి డిజైన్ చేసి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ మనకి కరెక్టే. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే సో నోటేషన్ ఫర్ ద కోవిషెంట్ యాజ్ α(x4) అండ్ α/4 ఇంక్లూడ్స్ అ సఫిక్స్ 4. సో ఈ 4 అనేది ఎందుకు యూస్ చేస్తున్నామంటే మనకి సెంటర్ ప్యానల్ ఇచ్చాడు కాబట్టి సెంటర్ ప్యానల్లో మనకి మిగతా ఎడ్జెస్లో ఉండే అన్ని కంటిన్యూస్ కాబట్టి దానివల్ల మనం 4 యూస్ చేస్తున్నాం అంటున్నాడు. సో కానీ మనకి ఈ సఫిక్స్ ఏంటి అంటే ఈ 4 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బౌండరీ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అది సింప్లీ సపోర్టెడా కంటిన్యూస్ అని దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో మనకి ఇదేమి యూనివర్సల్ స్టాండర్డ్ అయితే కాదు. అంటే కంపల్సరీ 4 వస్తే అది కంటిన్యూస్గా ఉన్నాయి అనేది మనం ప్రతిసారి మనం దాన్ని చెప్పలేమన్నమాట. సో కాబట్టి దీంట్లో కొద్దిగా కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి సో మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్. సో ఎవరికైతే ఈ పీగర్డ్స్ కోషెంట్ ఈ మెథడ్ గురించి ఎవరికైతే ఐడియా ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్. ఇక్కడ ఏం అడిగాడంటే ద మెంబర్స్ ఆఫ్ ద రూఫ్ ట్రస్ విచ్ క్యారీ యాక్సియల్ కంప్రెషన్ అంటున్నాడు. సో రూఫ్ ట్రస్లో తీసుకుంటే మనకి కంప్రెషన్ మెంబర్ ఏమవుతుంది స్ట్రట్ అవుతుంది, అదే టెన్షన్ మెంబర్ మనకి టై అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే మనకి స్ట్రట్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో కంప్రెషన్ మెంబర్ ఇన్ ట్రస్ ఈస్ స్ట్రట్. సో ఈ కాలం అనేది మనకు తెలిసిందే వెర్టికల్ కంప్రెషన్ మెంబర్, వెర్టికల్గా ఉండాలి. సో వెర్టికల్ కంప్రెషన్ మెంబర్ని మనం కాలం అంటాం. సో అలాగే వెర్టికల్ కంప్రెషన్ మెంబర్ని కూడా మనం స్టాంక్షన్ అంటాం. అంటే కాలంకి ఇంకో పేరు మనం ఏమనొచ్చు అంటే స్టాంక్షన్ అనొచ్చు. సో బీమ్ అనేది కంప్రెషన్ మెంబర్ కాదు. సో బీమ్ అనేది ఒక స్ట్రక్చరల్ మెంబర్. సో దాని మీద మనకి ట్రాన్స్వర్స్ లోడింగ్ అనేది అప్లై అవుతుంటుంది కాబట్టి బీమ్ అనేది కంప్రెషన్ మెంబర్ కాదు. సో ఇవి రెండు మనకి ఆన్సర్స్ కావు. సో డైరెక్ట్గా స్ట్రట్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే షేప్ ఫ్యాక్టర్ ఫర్ సర్క్యులర్ సెక్షన్ అని అడిగాడు. షేప్ ఫ్యాక్టర్స్ అనేవి మనం డిఫరెంట్ సెక్షన్స్కి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఒకవేళ ఐ సెక్షన్ మనకి ఇస్తే షేప్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 1.12 ఉంటుంది. అదే హాలో సర్క్యులర్ సెక్షన్ ఇస్తే 1.27 ఉంటుంది. ఇవన్నీ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి హెచ్ సెక్షన్ ఇలా కనుక ఇస్తే దీనికి వాల్యూ వచ్చేసి 1.5 ఉంటుంది. సర్క్యులర్ సెక్షన్కి 1.7 ఉంటుంది.
అలాగే డైమండ్ సెక్షన్కి మనకి 2 ఉంటుంది, అలాగే ట్రయాంగులర్ సెక్షన్కి 2.35 ఉంటుంది, అలాగే రెక్టాంగులర్ సెక్షన్కి 1.5 అనేది మనకి షేప్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, సర్క్యులర్ సెక్షన్కి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో ఇచ్చాడు. మనం సాల్వ్ చేసుకుంటే 1.7 అనేది 16/3πకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో కాబట్టి డైరెక్ట్గా మన ఆప్షన్ని 4గా డిసైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే IS 800 నుంచి అడిగాడు. యాజ్ పర్ IS 800 ద మినిమం పిచ్ ఆఫ్ ద బోల్ట్స్ ఇన్ ఎ రో ఆఫ్ ద బోల్ట్స్ ఈజ్ రికమెండెడ్ యాజ్ ద డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ టైమ్స్. ఇది బేసిక్ క్వశ్చన్. IS 800 మనకి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి మినిమం పిచ్ అన్నా కానీ మినిమం పిచ్ అండ్ గేజ్ కూడా మనకి సేమ్ అవుతుంది అనమాట. మినిమం పిచ్ అనేది గేజ్ అనేది మనకి ఎంత అవుతుందంటే 2.5 టైమ్స్ ది నామినల్ డయామీటర్ అవుతుంది. సో ఈ డయామీటర్ అనేది నామినల్ డయా అనమాట. సో ఇది బేసిక్ క్వశ్చన్, అందరూ పిక్ చేస్తారు ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2.5 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. మినిమం పిచ్ అడిగాడు. సో మాక్సిమం పిచ్ మళ్ళీ వేరేది ఉంటుంది. సో ఈ కోడల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో బోల్ట్స్ అండ్ రివెట్స్లో వెల్డ్స్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ వచ్చేస్తాయి, మనం చూసి ఆన్సర్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి వీటిని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ద లాస్ ఆఫ్ ద స్ట్రెస్ విత్ టైమ్ అట్ ద కాన్స్టాంట్ స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఈస్ కాల్డ్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, లాస్ ఆఫ్ స్ట్రెస్ అంటున్నాడు. అంటే స్ట్రెస్ అనేది విత్ టైం మనకి ఏమవుతుంది, తగ్గుతుంది. ఒకవేళ విత్ టైం మనకు పెరిగితే ఏంటి, మనకు స్ట్రెయిన్ అనేది విత్ టైం పెరిగితే దాన్ని మనం క్రీప్ అంటాం. సో ఇది ఆప్షన్ కాదు. సో డక్టిలిటీ అంటే మనకి ఏంటి, ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు అండర్గో ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్ దీని గురించి మాట్లాడలేదు. సో ఇది కూడా తప్పు. షింకేజ్ అంటే ఏంటి మనకి, సో వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవ్వడం, అంటే ఒక మాయిశ్చర్ మనకి తగ్గినప్పుడు ఆ వాల్యూమ్ అనేది ష్రింక్ అయిపోయి వాల్యూమ్ అనేది తగ్గడం అనమాట. సో దీంట్లో కూడా మనకి ఎలాంటి రిలేషన్ లేదు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే రిలాక్సేషన్ అవుతుంది. సో రిలాక్సేషన్ విల్ బి ద ఆన్సర్. సో రిలాక్సేషన్ అంటే ఏంటి, డిక్రీజ్ ఇన్ స్ట్రెస్ అండర్ కాన్స్టాంట్ స్ట్రెయిన్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది, అండర్ కాన్స్టాంట్ స్ట్రెయిన్. అదే మనకి క్రీప్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్. ఇక్కడ పైన డిక్రీజ్ అని ఇచ్చాను, ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ అండర్ కాన్స్టాంట్ స్ట్రెస్ అవుతుంది. ఇక్కడ అండర్ కాన్స్టాంట్ స్ట్రెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి పైన కిందకి స్టేట్మెంట్స్ మనకి మారిపోయాయి. సో ఇక్కడ మనకి స్ట్రింకేజ్ అంటే వాల్యూమ్ చేంజ్, సో వాల్యూమెట్రిక్ చేంజ్ దేనివల్ల మనకి మాయిశ్చర్ లాస్ వల్ల, మాయిశ్చర్ అనేది తగ్గినప్పుడు డ్యూ టు మాయిశ్చర్ లాస్ అవుతుంది అనమాట. సో డక్టిలిటీ అంటే అందరికీ తెలిసిందే, ఎబిలిటీ టు అండర్గో ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనమాట, టు అండర్గో ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో దాన్ని మనం ఏమంటామంటే డక్టిలిటీ అంటాం. సో కాబట్టి దీని ప్రకారంగా మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే రిలాక్సేషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ అ ఫూటింగ్ ఇట్ ఈస్ యూజువల్ టు అజ్యూమ్ దట్ మాక్సిమం వాల్యూ ఆఫ్ ట్రాన్స్వర్స్ బెండింగ్ విల్ అక్కర్ అట్ ఎ డిస్టెన్స్ ఈక్వల్ టు డాష్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలమ్ అంటున్నాడు. సో మనం ఒక కాలమ్ తీసుకుందాం, ఫూటింగ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి క్రిటికల్ సెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి బెండింగ్ మూమెంట్ తీసుకుంటే క్రిటికల్ సెక్షన్ మనకి ఏమవుతుందంటే ఫేస్ దగ్గర అవుతుంది అనమాట. ఫేస్ ఆఫ్ కాలమ్ దగ్గర మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది. అదే మనం షియర్ ఫోర్స్ వన్ వే షియర్ తీసుకుంటే సో మనకి ఎక్కడ ఉంటుంది అంటే అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్, అట్ ఎ డిస్టెన్స్ డి ఫ్రమ్ ఫేస్ ఆఫ్ ది కాలమ్. సో ఫేస్ ఆఫ్ కాలమ్ అవుతుంది, అంటే ఫేస్ ఆఫ్ ద కాలమ్ నుంచి డి డిస్టెన్స్ దగ్గర అనమాట. సో ఒకవేళ షియర్ ఫోర్స్ అనేది టూ వే షియర్ అంటే మనకి ఏంటి, పంచింగ్ షియర్. ఒకవేళ పంచింగ్ షియర్ ఉంటే, సో పంచింగ్ షియర్ కనుక ఉంటే సో దానికి మనకి ఎక్కడ ఉంటుంది అంటే అట్ డిస్టెన్స్ D/2 దగ్గర ఉంటుంది అనమాట. D/2 ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఫేస్ ఆఫ్ ద కాలమ్. సో మనకి ఈ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బెండింగ్ మూమెంట్కి మనకి మాక్సిమం క్రిటికల్ సెక్షన్ ఎక్కడ వస్తుంది, బెండింగ్ మూమెంట్ మాక్సిమం మనకి ఎక్కడ వస్తుంది అంటే ఫేస్ ఆఫ్ ద కాలమ్ దగ్గర వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద డెప్త్ తప్పు, ఎఫెక్టివ్ డెప్త్ కూడా తప్పు, ట్వైస్ ద డెప్త్ కూడా తప్పు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ ది గివెన్ ఆన్సర్స్ అవుతుంది అనమాట. 46th క్వశ్చన్కి ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా కోడల్ ప్రొవిజన్స్. డైరెక్ట్గా మనకి ఆర్సీసీలో స్టీల్లో ఉండే ప్రతి ఒక్క ప్రొవిజన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకుని దాన్ని మల్టిపుల్ రివిజన్స్ చేస్తే కానీ మనం ఇవి ఎగ్జామ్లో ఈజీగా పిక్ చేయలేమన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మినిమం అండ్ మాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్. ఆర్సీసీ షార్ట్ కాలంలో మనకి మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ఉండాలి అంటే, సో మినిమం రెయిన్ఫోర్స్మెంట్ మనకి 0.8%. దేంట్లో 0.8% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియాలో 0.8% మనకి మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఉండాలి. సో అదే మనం మాక్సిమం ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు అంటే రెయిన్ఫోర్స్మెంట్ని 6% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియాలో 6% వరకు మనం రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్
లోడింగ్ కండిషన్. సో కాబట్టి మనకి మినిమం 0.8 మ్యాక్సిమం 6 కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఏ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ సింప్లీ సపోర్టెడ్ ఆర్సీ బీమ్, ఒక ఆర్సీ బీమ్ తీసుకున్నాడు, సింప్లీ సపోర్టెడ్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ క్యారీయింగ్ ఎ యూడిఎల్ అంటున్నాడు. సో యూడిఎల్ తీసుకుందాం. సో ఇట్ ఈస్ క్యారీయింగ్ ఎన్ యూడిఎల్ అండ్ ఈస్ రిఫర్డ్ యాజ్ బీమ్ ఏ. సో దీన్ని మనం బీమ్ ఏ అంటున్నాం. సో అలాగే సిమిలర్ బీమ్ ఇంకోటి ఉందన్నమాట. ఈ సిమిలర్ బీమ్ని మనం ఏం చేసామంటే ప్రీ స్ట్రెస్ చేసాం. సో ప్రీ స్ట్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద యూడిఎల్ అలాగో అప్లై అవుతుంది, సింప్లీ సపోర్టెడ్ బీమే. సో దీన్ని మనం ఏమన్నామంటే బీమ్ బి అంటున్నాం. ప్రీ స్ట్రెస్ అండ్ క్యారీస్ ద సేమ్ యూడిఎల్ యాజ్ ద బీమ్ ఏ. సో ద బీమ్ ఈస్ రిఫర్డ్ యాజ్ బీమ్ బి. సో ద మిడ్ స్పాన్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ ఏ అంటున్నాడు. సో మనకి ఎలాంటి ప్రీ స్ట్రెస్ లేనప్పుడు మనం బీమ్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు మనకి డిఫ్లెక్షన్ అనేది ఇలా వచ్చినప్పుడు, సో ఇక్కడ ప్రీ స్ట్రెస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే మనకి కొద్దిగా కంప్రెషన్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ముందే మనం ఆ మెంబర్లో కంప్రెషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి సో మనకి అప్వర్డ్ మూమెంట్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో అప్పుడు మనకి మన లోడ్ వల్ల వచ్చిన మూమెంట్ అనేది ఈ కంప్రెషన్, ఈ అప్వర్డ్ మూమెంట్ వల్ల కొద్దిగా కంపెన్సేట్ అయిపోయి సో ఫైనల్ డిఫ్లెక్షన్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. సో మన కంపేర్ టు ప్రీ స్ట్రెస్ చేయని మెంబర్తో పోలిస్తే. సో కాబట్టి మన డిఫ్లెక్షన్ అనేది ఏ బీమ్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది వెన్ కంపేర్ టు బీ బీమ్ అనమాట. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, మిడ్ స్పాన్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ ఏ విల్ బీ మోర్ దాన్ బీమ్ బి అనమాట. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆన్సర్ విల్ బి ఏ అవుతుంది. బేసిక్ క్వశ్చన్, మనకి ప్రీ స్ట్రెస్ అంటే ఐడియా ఉంటే పెట్టేయచ్చు అనమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ అ స్పాన్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇంక్రీజెస్, అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ పెరిగినప్పుడు మనకి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే మనకి డైనమిక్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఎప్పుడైనా బ్రిడ్జెస్ మీద హెవీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ హెవీ వెహికల్స్ ఒక వెయిట్ వల్ల మనకి ఒక డైనమిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఆ బ్రిడ్జ్ మీద. సో ఆ దాన్ని మనం ఏమంటామంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటామంట. ఎంత లోడ్ మనకి యాక్ట్ అవుతుందనే దాన్ని మనం ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటాం. సో మనకి ఒకవేళ స్పాన్ ఆఫ్ ద బ్రిడ్జ్ పెంచితే మనకి ఏమవుతుంది అంటే బ్రిడ్జ్ యొక్క స్పాన్ కానీ బ్రిడ్జ్ యొక్క వెయిట్ కానీ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ ఇవన్నీ మనకి ఎక్కువ అవుతాయి స్పాన్తో పాటు. సో ఎప్పుడైతే మనకి మాస్ ఎక్కువ ఉంటుందో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది మనకి ఏమవుతుంది, ఆ బ్రిడ్జ్ తీసుకోగలుగుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది మనకు తగ్గుతుంది. సో అదే మనం స్పాన్ తగ్గిస్తే ఆ బ్రిడ్జ్ యొక్క మాస్ కానీ ఇనర్షియా కానీ మనకి ఏమవుతుంది, తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఆ హెవీ లోడ్స్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకి స్పాన్ అనేది పెరిగినప్పుడు మనకి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది అనమాట. సో డైరెక్ట్గా మనకు ఆప్షన్ అనేది డిక్రీజెస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం అడిగాడు అంటే ద న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ పాసెస్ త్రూ అని అడుగుతున్నాడు. సో న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి ఎక్కడ పాస్ అవుతుంది, సెంట్రాయిడ్ దగ్గర పాస్ అవుతుంది. బట్ సెంట్రాయిడ్ ఆఫ్ వాట్ అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ కాంక్రీట్ సెక్షన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి రెయిన్ఫోర్స్డ్ బీమ్లో కాంక్రీట్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కాంక్రీట్ ఉండే దగ్గర మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటున్నాడు. సో తప్పు. సో ఇది కాదు ఆన్సర్. మెటా సెంటర్ అనేది మనకి ఇక్కడ కాదు, మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో వస్తుంది. ఈ ఆప్షన్ కూడా తప్పు. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ సెక్షన్ ఇది కరెక్ట్ అవుతుంది. సో ఎందుకు మనం స్టీల్ని మనం ఏం చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్లో కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత మనకు వచ్చిన స్ట్రక్చర్లో మనకి సెంట్రాయిడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంట్రాయిడ్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. సో మాడ్యులర్ రేషియో యూజ్ చేసి మనం స్టీల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మన ఫైనల్ స్ట్రక్చర్ ఏదైతే వస్తుందో ఆ స్ట్రక్చర్ ఒక సెంట్రాయిడ్ దగ్గర మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది యాక్ట్ అవుతుంటుంది అనమాట. సో ఇది మనకి ఆప్షన్ అవుతుంది. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద కాంక్రీట్ సెక్షన్ అంటున్నాడు. ఓన్లీ కాంక్రీట్ ఉండదు, మనకి స్టీల్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇది మనకి టోటల్ 50 క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం 51st క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్స్ వరకు చూద్దాం. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏవైతే వీడియోస్ చేస్తుంటామో వాటి పీడిఎఫ్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం. సో మీకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ.